హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ మహాబలేశ్వర్. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రతాప్గఢ్ ఫోర్ట్కి వెళ్ళి విజిట్ చేసి అండ్ రిటర్న్ వచ్చేసి చెక్అవుట్ అయితే చేయాలి. మనం ప్రతాప్గఢ్ ఫోర్ట్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఫైనల్లీ ఆఫ్టర్ 22 కిలోమీటర్స్ డ్రైవ్ మనం అయితే రీచ్ అయిపోయాం ప్రతాప్గఢ్ ఫోర్ట్. బట్ వస్తుంటే ఘాట్ రోడ్స్ అయితే చాలా ఉన్నాయి. Like, share, subscribe. షూర్ ఇక్కడ 360 డిగ్రీస్ అయితే మనకు కంప్లీట్గా మౌంటైన్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ ఫ్లాగ్ కూడా చూడొచ్చు. రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, పై వరకు వెళ్ళొచ్చు. అక్కడ టాప్ రైట్ సైడ్ వరకు, ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ మనం ఆ కార్నర్ వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట, లెఫ్ట్లో అండ్ రైట్లో. బట్ చాలా లాంగ్ ఉంది, నడవాల్సి ఉంటుంది. ఇది ప్రతాప్గఢ్ ఫోర్ట్ అనమాట. హోటల్కి అయితే రిటర్న్ అయిపోయాం అండ్ మన చెక్అవుట్ టైం అయితే అయిపోయింది. సో ప్రజెంట్ 10:30 అవుతుంది మార్నింగ్. ఇప్పుడు మనం పూణేకి అయితే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుండి. మొత్తానికి అయితే మహాబలేశ్వర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ నేను పూణేకి అయితే రిటర్న్ అయిపోయాను. ప్రజెంట్ మనం లోకమాన్య వ్యాయామశాల అనే ప్లేస్లో అయితే ఉన్నామన్నమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది, లైక్ చాలా సాటిస్ఫై అయ్యా. అండ్ మనకి మెయిన్గా నేను ట్రైన్ టికెట్ అయితే రిటర్న్ టికెట్ అసలు చూసుకోలేదు. అండ్ యాక్చువల్గా నాకు సండే మార్నింగ్ ఉంది, నేను సాటర్డే మార్నింగ్ అనుకున్నాను. సో టికెట్ చూసుకోకపోతే నేను వెంటనే రిటర్న్ అయిపోయేవాడిని, లేదు చాలా ప్రాబ్లం అవుతుండే. వచ్చాక 1 డే అనవసరంగా వేస్ట్ అవుతుండే. నేను యాక్చువల్గా 1 మంత్ బ్యాకే బుక్ చేశాను టికెట్స్, కానీ నాకు అంతా గుర్తులేదనమాట. ఫస్ట్ 3 డేస్ అనుకున్నాను, 3 డేస్కి బుక్ చేసుకున్నాను. బట్ తర్వాత 2 డేస్కి అనుకున్నాను. సో నేను ఆల్రెడీ 3 డేస్కి టికెట్ బుక్ చేసుకుంది గుర్తులేదనమాట. మళ్ళీ చెక్ చేస్తే అప్పుడు కనిపించింది. మొత్తానికి ఇది మహాబలేశ్వర్ ట్రిప్ వచ్చేసి టైం ఉంది కదా, ఇంకేమైనా ప్లేసెస్ చూద్దామని చెప్పేసి చూసాను అనమాట. దగ్గరలో మాత్రం అంతగా ఏం లేవు. ఈ పార్క్ అయితే కనిపించింది, ఇక్కడికి వచ్చేసా. మోస్ట్లీ ఇక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, లైక్ యూపీఎస్సీ అండ్ అదర్ ఎగ్జామ్స్కి.
కాసేపు రిలాక్స్ అయిదామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. బట్ బాడీ పెయిన్స్ అయితే అసలు మామూలుగా లేవు. లైక్ అన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను కదా, ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ అనమాట. మళ్ళీ అక్కడ మనం మార్నింగ్ ప్రతాప్గఢ్ ఫోర్ట్కి వెళ్ళాం అండ్ ఇక్కడికి వచ్చేసరికి లంచ్ చేసి వచ్చేసరికి మనకి ఈవినింగ్ అయిపోయింది. ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇలాంటి ట్రిప్స్ ఇంకా చాలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ముందు చాలా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్, బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.